తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు మీరు నామమహిమ చెప్తారా, మూక కవిది చెప్తారా? ఇవాళ శ్రీలక్ష్మి గారు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. చాలా విశేషమా? చాలా పౌర్ణమి విశేషం కన్నా ఇంకా అధికమైనదేనండి. చాలా రోజులు బట్టి మనకి ఫోన్లు వస్తున్నాయి, ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు. అమ్మా మీరు ఉమా సహస్రం చెప్పాలని ఒకళ్ళు, ఖడ్గమాల చెప్పాలని ఒకళ్ళు. అవునండి, ఇలా చాలా మందికి మనకి ఉత్తరాలు రాస్తున్నారు. నాకు తెలియక అడుగుతానండి. లలిత సహస్రనామాలు ఎక్కువ వింటూ ఉంటాము, శివ సహస్రనామాలు వింటాం, ఎక్కువ విష్ణు సహస్రనామాలు వింటాము, తర్వాత శివ సహస్రనామాలు వింటాము, తర్వాత లక్ష్మీ సహస్రనామాలు వింటారు. ఉమా సహస్రం కూడా అడిగారు మనని. అవునండి, ఉమా సహస్రం కూడా అడిగారు. అంటే ఉమాదేవి, దుర్గాదేవి, పార్వతీదేవి అందరూ ఒకటే కదండి, లేకపోతే ఉమాదేవి అంటే లలితాదేవి అంశాలండి. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క మహిమలు చూపించి ఆ అవతార సమాప్తి చేశారు వాళ్ళు. దుర్గాదేవి కానీ, లేకపోతే పార్వతీదేవి కానీ, చండికాదేవి కానీ, కాళికాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశతో పుట్టారు. ఆ అంశతో అవతార సమాప్తి చేస్తారు వాళ్ళు. వీళ్ళందరూ కథ లలితాదేవి అంశాలుగానే ఉంటారు వీళ్ళందరూ. ఆ నేపథ్యంలో మనకి ఇప్పుడు అవునండి, దుర్గా సప్తసతి చెప్పమంటున్నారు, దుర్గా సప్తసతి, ఖడ్గమాల చెప్పమంటున్నారు, శివ సహస్రనామం చెప్పమంటున్నారు. అవునండి, మీరు ఆల్రెడీ ఖడ్గమాల రాస్తున్నా అన్నారు. అవునండి, అందులోని నిగూఢమైన అసలు ఖడ్గమాల ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు, అసలు మీరు ఏ ఉద్దేశంతో రాస్తున్నారు, మన మానవాళికి ఎలా అందించాలనుకుంటున్నారు, దానిలో ఉన్న ఖడ్గమాలలో ఉన్న సందేహాలన్నిటినీ వివరించండి. తప్పకుండానండి. శ్రీలక్ష్మి గారు, మీరు అన్నట్టుగా నేను ఈ లలితా సహస్రనామాలకి 1000 నామాలకి 1000 ఫలితాలు అందించిన తర్వాత నాకు వెంటనే సంకల్పం కలిగింది, ఖడ్గమాల పుస్తకం మొదలు పెట్టాలని. నేను ఖడ్గమాల పుస్తకం చాలా మటుకు మొదలు పెట్టానండి, కొంతవరకు పూర్తి చేయగలిగాను. ఇంతకు ముందు చెప్పారు, ఇంత మునుపు చెప్పాను మీకు. ఖడ్గమాల పుస్తకానికి శ్రీకారం చుట్టాను, కొంతవరకు రచన సాగింది, ఇంకా సాగుతూ ఉంటుంది. అలా కొంతవరకు సమయం దొరికినప్పుడల్లా రచన చేయడం జరుగుతూ ఉంటుంది అని మీకు చెప్పాను. అయితే ఈ ఖడ్గమాల కామాక్షి సేవలో ఉన్నాం. అందుకని లలితాదేవి ఫలితాలు అందించడంలోనూ, మూక పంచసతిలోని కంచి కామాక్షిని ఆ కంపా నదీ తీరంలో దర్శించడంలోనూ చాలా మటుకు మన సమయం. మూక కవి కళ్ళతో చూసి రాస్తే ఆయన రాసిన దాన్ని మా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. అలా ప్రేక్షకులకి ఎంత బాగా అందించాలనే తాపత్రయంలో ప్రస్తుతం ఉన్నాం. కాకపోతే ఖడ్గమాల రాస్తున్న సమయంలోనే దీన్ని మనకి ప్రజలందరికీ అందించాలనే ఒక తాపత్రయం నాలో ఏర్పడింది. ఎందుకంటే దాంట్లో ఉన్న నామాలు అత్యంత ఆకర్షణీయాలు. ఎంత ఆకర్షిస్తాయంటే మనని, దాంట్లో ఆకర్షణకు కూడా ఒక నామం, బుద్ధ్యాకర్షణ్యాయ నమః, నామాకర్షణ్యాయ నమః, శరీరాకర్షణ్యాయ నమః అని కూడా వస్తుంది. అంటే ఎన్ని రకాలుగా ఆకర్షణలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి నామాల్లో వస్తాయి మనకి. ఆ నామాలని చదువుతుంటే ఇంత అద్భుతమైన నామాలని నేను నలుగురికి తెలియజేయాలి కదా అని ఒక ఆరాటం బయలుదేరింది. అప్పటి నుంచి నాకు ఖడ్గమాల తప్పనిసరిగా మన ప్రజలందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా మన సదాశివ కుటుంబంలో ఉన్నటువంటి ఈ సభ్యులందరికీ కూడా ఎంత వీలవుతే అంత అమ్మవారి యొక్క సాహిత్యాన్ని అంతా అందజేయాలని నా సంకల్పం. దానికి మన యాజమాన్యం వారు, మన ప్రేక్షకులు అందరూ కూడా సహకరిస్తే ఖడ్గమాలని మొదలుపెట్టి దాన్ని చక్కగా, అంటే ఖడ్గమాలల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ అందరి అనుగ్రహంతో, ఆశీస్సులతో, శుభాకాంక్షలతో నేను ఆ పుస్తకాన్ని కూడా త్వరలో పూర్తి చేసి మీకు అందజేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు అమ్మవారిలాగా వచ్చి కూర్చొని అన్నీ అందిస్తుంది అంటే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారండి. మీకున్న జ్ఞానమంతా మా బోటి వారందరికీ వివరించాలి కదా. తప్పకుండా. సంస్కృత పండితులాయే ఎన్నో పురాణాలు, ఎన్నో కావ్యాలు చదివారు.
కాళిదాస కావ్యం కూడా నాకు అందిస్తానని చెప్పారు. తప్పకుండానండి. ఇవన్నీ మనం అందిస్తానికి శ్రీలక్ష్మి గారు ఎన్నో చెప్పుకోవాలి. మనం కాళిదాసు మేఘ సందేశం చెప్పుకోవాలి, అభిజ్ఞాన శాకుంతలం చెప్పుకోవాలి, ఉమాసహస్రం చెప్పుకోవాలి, ఖడ్గమాల చెప్పుకోవాలి, విష్ణు సహస్రం చెప్పుకోవాలి, ఎన్నో ఉన్నాయి మనకి. కాకపోతే అన్నిటికీ కూడా ఆ కంచి కామాక్షి దేవి అనుగ్రహంతో, ఆవిడ సహకార సహాయాలతో మనము ఈ ఛానల్ని మంచి మంచి ప్రోగ్రామ్స్తో ముందుకు తీసుకెళ్లాలని. ఆధ్యాత్మిక కేంద్రము, ఆధ్యాత్మికంగానే మన ఛానల్ ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. మన కుటుంబ సభ్యులు కూడా సహకరించి ప్రోత్సహిస్తూ ఉంటే ఎన్నెన్నో మనకి తెలియని విషయాలు పండితుల ద్వారా మనం తెలుసుకొని ఆనందిద్దాము, ఆచరిద్దాము. మీ వెంట మేము ఉంటామండి. తప్పనిసరిగా నాకు వెన్నంటి ప్రోత్సహించినటువంటి యాజమాన్యం వారికి, ప్రేక్షకులకి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలై ఉంటాను. మీ అందరి సహాయ సహకారాలతోనూ శుభాకాంక్షలతోనూ నేను దేవి ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని త్వరలో పూర్తి చేసి మీ అందరికీ ఆ పుస్తకాన్ని అందజేయాలని అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. అందజేస్తానికి మా వంతు సహకారం మేము చాలా చేస్తామండి. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మీరు అడిగినట్టుగా ఖడ్గమాల స్తోత్రాన్ని ఎందుకు నలుగురికి తెలియజేయాలని ఆరాటం నాకు వచ్చిందంటే, ఆ ఖడ్గమాల గురించి రాస్తుంటే ఆ రోజంతా కొన్ని రకాలైనటువంటి భావావేశాలు, ప్రకంపనలు, కొన్ని సందేశాలు, కొన్ని వాటిని ఏమనాలంటే సంకేతాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. మీరు చాలా విషయాలు మీతో నేను పంచుకున్నాను. అంటే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, అమ్మవారు కనిపిస్తుంది అంటే అది ఈ రోజుల్లో నమ్మతగ్గట్టుగా ఎవరికి ఉండట్లా. కానీ కాలమహిమ అలా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారు ప్రత్యక్షమైందంటే ఇదేదో ఈవిడ చెప్తోంది అనుకునేట్టుగా ఉంది, కానీ నిజంగా ప్రత్యక్షమవుతుంది అంటే సాధారణంగా ఎవరికి నమ్మకం కుదరదు. అంటే ఇందులోనే సిద్ధులు చాలా ఉన్నాయి కదండి. ఆ సిద్ధి మనకు కలిగి అమ్మవారితో మనము మమేకమైపోతాం. ఆమె సందేశాలని తీసుకుంటూ ఉంటాం. మన మనసులోనే మనకి ఆనందం, నిత్య నూతనము, నిత్య సంతోషంగా ఉంటూ ఉంటాం. అవన్నీ కొన్ని ఇవే కదండి. నాకు ఎలాగంటే అమ్మవారి గురించి నేను రాస్తున్నప్పుడు నాకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ సంకేతాల ప్రకారం నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. తర్వాత ఒక్కొక్కసారి ఒక సందేశం లాగా కూడా నాకు మనసుకు తడుతుంది. అంటే ఎవరో వచ్చి నాకు సందేశం ఇవ్వటం, లేకపోతే స్వప్న సందేశాలు, ఇటువంటివన్నీ నేనేమి చెప్పుకోను, కానీ నాకు ఒక సందేశం నా మనసుకే ఎవరో చెప్పినట్టుగా తడుతుంది ఆ రోజు. సో ఆ సందేశాన్ని నేను పాటించి ఇంకొంచెం రచనలో ముందుకెళ్తూ ఉంటా. అలా ఈ ఖడ్గమాలలో ఉన్న రహస్యాలన్నీ కూడా అందరికీ, అంటే ఖడ్గమాల చదవటానికి భయపడతారు, ఖడ్గమాల ఉపదేశం లేదే చదవకూడదు అనేది సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు మనము దీన్ని అదృష్టమనాలో దురదృష్టమనాలో తెలియదండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక ప్రవచనకర్త చదవచ్చని చెప్తారు, ఒక ప్రవచనకర్త చదవకూడదని చెప్తారు. ఒక వ్యక్తి దీన్ని చదవటం వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి, గురుముఖంగా తప్పితే ఎవరు చదవకూడదని చెప్తారు. ఒక వ్యక్తి దీన్ని పంచదశి మంత్రోపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చదవాలంటారు, ఒకళ్ళు త్రిశతి కూడా చదవాలి అంటారు. ఇలా అంటే ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని పూజార్హత లేకుండా కేవలం పారాయణార్హత మాత్రం కొంతమందికి ఉందని కొంతమంది చెప్తారు. ఖడ్గమాలని పూజ చేయాలంటే 9 ఆవరణలని కూడా పూజ చేసుకుంటూ రావాలి. అది చాలా పెద్ద ప్రొసీజర్. 9 ఆవరణలని మంత్రోపాసనతో పూజ చేసుకుంటూ రావాలి. అది అంత పెద్ద అంటే ఆవరణ పూజ అంటే అది చాలా పెద్ద విషయం అండి. నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు, అనుష్ఠానాలు చాలా ఉండవలసిన విషయం. అది అందరికీ సాధ్యం కాదు కనుక పారాయణార్హత చాలామందికి ఉందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఖడ్గమాలని పారాయణ చేయటం ఎవరికి అర్హత ఉంది అంటే, ఈ మధ్యలోనే నాకు ఒక కొత్త విషయం తెలియదు. పంచదశి అనేటువంటిది అమ్మవారి మూల మంత్రం ఉంది. ఆ పంచదశి మంత్రోపాసన ఎవరైతే చేస్తారో, ఎవరికైతే పంచదశి మంత్ర ఉపాసన ఉందో, గురుముఖంగా వాళ్ళు ఉపదేశింపబడ్డారో వాళ్ళు మాత్రమే ఖడ్గమాల చదవాలి అనేది. కొంతమంది గురుముఖంగా చదువుకోవచ్చని, కొంతమంది ఏమో ఎవరు పడితే వాళ్ళు చదువుకోవచ్చు, దానికి శుచిశుభ్రతలతో కూర్చొని నిష్టగా తప్పులు లేకుండా చదివితే చాలని చెప్పి, అంటే లలిత పారాయణలాగా. ఇప్పుడు మన సమాజాన్ని ఇన్ని భిన్నాభిప్రాయాలతో రకరకాలుగా ఉక్కిరి చేసేస్తున్నారనే చెప్పాలి ఒక రకంగా. పాపం అమాయక ప్రజలు చదవచ్చా చదవకూడదా, ఖడ్గమాల చదివితే అన్న అవుతుందేమో అనేటువంటి సందేహంలో కొంతమంది, ఎవరైనా చదవచ్చన్నారు కదా చదివేద్దామని చెప్పేసి ఎలా పడితే అలా చదివేసేవాళ్ళు కొంతమంది.
వీటన్నిటికీ కూడా నేను తెరదించేసి ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వాలనుకుంటున్నానండి. అంటే మీరు ఈ ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పేదానికి మూలం ఎక్కడి నుంచి తీస్తున్నారండి? మూలం ఎక్కడి నుంచి అంటే, మూలాన్ని ఎప్పుడు కూడా నేనండి ఇది వామకేశ్వర తంత్రాల నుంచి తీసుకున్నారండి. దేవి ఖడ్గమాల స్తోత్రము వామకేశ్వర తంత్ర గ్రంథాల నుంచి తీసుకున్నారు. ఇది కూడా శివపార్వతుల యొక్క సంభాషణలో వచ్చినటువంటి విషయమే. ఇప్పుడు సాధారణంగా మన శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి అన్ని పార్వతీదేవి అడుగుతుంది, నాదా చెప్పు తండ్రి, ఈ ప్రజలు ఇలా స్త్రీలందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా చెప్పమని అడగటం దగ్గర నుంచి ఈ దేవి ఖడ్గమాల స్తోత్రం వరకు శివపార్వతుల సంభాషణలోనే మనకి చాలా మటుకు వస్తాయి. ఖడ్గమాల కూడా శివపార్వతుల దీంట్లోనే సంభాషణలోనే వస్తుంది. అందుకని ఇది వామకేశ్వరుడు అంటే శివుడే కదండి, వామకేశ్వర తంత్రం నుంచి తీసుకోబడింది. అయితే ఈ ఖడ్గమాలకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ఈ ఖడ్గమాల స్తోత్ర రత్నాన్ని శ్రీచక్రంతో పూజించాలి. ఎందుకంటే దీంట్లో నవావరణలన్నీ వస్తాయి. నవావరణ పూజకి సంబంధించినటువంటి నామాలన్నీ కూడా వస్తాయి. ముందు కొంతమంది దేవతలు వస్తారు, అంటే అంగన్యాస కరన్యాసాలకి కొంతమంది దేవతలని చెప్తారు. మరి అది అందరూ చేసుకోరు కదండి. అది అంగన్యాస కరన్యాసాలు అంటే అంగన్యాస కరన్యాసాలు చెప్పుకోకుండానే ఆ నామాలు చెప్పేసుకుంటే అంగన్యాసం చేసినట్టు అని చెప్పారు. అంటే న్యాస దేవతలు కొంతమంది ఉన్నారు, దీనికి దివ్యోగ దేవతలు కొంతమంది ఉన్నారు, ఋషులు కొంతమంది ఉన్నారు, సిద్ధౌగ దేవతలు కొంతమంది ఉన్నారు, మానవోగ దేవతలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ లైన్గా ఖడ్గమాల మంత్రాలు పూర్వమే వచ్చేస్తాయి. ఇవన్నీ అంటే ధ్యాన శ్లోకం అవుతుంది. న్యాస దేవతలు వస్తారు, సిద్ధౌగ దేవతలు వస్తారు, అలాగే కొంతమంది ఋషి దేవతలు వస్తారు, కొంతమంది మానవోగ దేవతలు వస్తారు. వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో వస్తారు, నామాల్లో వస్తారు. వచ్చిన తర్వాత మొదటి ఆవరణ మొదలవుతుంది. ప్రథమ ఆవరణ అణిమా సిద్ధే లగిమా సిద్ధే దగ్గర నుంచి మొదలవుతుంది. అలా ప్రథమ ఆవరణ దగ్గర నుంచి చివరిలో దేవి నవాక్షరి మంత్రాలను వస్తాయి. మహామహేశ్వరి, మహామహారాజ్ఞి వాటితో పూర్తవుతుంది. ఇక్కడ అది 9వ ఆవరణ. ప్రథమ ఆవరణ అణిమా సిద్ధితో మొదలవుతుంది. ఈ 9 ఆవరణలని మామూలుగా మనం మంత్రోపాసనతో చేసినట్టయితే చాలా విశేషమైనటువంటి పూజ, అది చాలా దీర్ఘకాలం కూడా పడుతుంది. నవావరణ పూజ అంటే 3-4 గంటలు పడుతుందండి. 3-4 గంటలు. అదే నవావరణ పూజ ఈ వామకేశ్వర తంత్రంలో సూక్ష్మంగా ప్రజలకు అందించారు శివపార్వతులు. ఎట్లా? ఇది జస్ట్ పారాయణ చేసుకుంటే మనం నవావరణ పూజ చేసినట్టే. ఎందుకంటే 9 ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరినీ ఊరికే ఖడ్గమాలలో శ్రీలక్ష్మి గారు దేవతల పేర్లే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. ఇప్పుడు మనకి లలితా శాస్త్రంలో ఎన్ని రామాలు ఉంటాయో రకరకాలు ఉంటాయి. అంటే అటు ఆర్థికంగా కావాలనుకున్న వాళ్ళకి, విద్యోపాసన కావాలనుకున్న వాళ్ళకి, ఆధ్యాత్మిక తత్వం కావాలనుకున్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఈ ఖడ్గమాలలో అవేమీ ఉండవు. ఇది పూర్తిగా భిన్నం. అన్ని అమ్మవారి నామాలు వస్తుంటే ఆ అమ్మవారి నామాలతో మనం కుంకుమ పూజ చేసుకునే వాళ్ళు కుంకుమ పూజ చేసుకో శ్రీచక్రానికి. లేదు పారాయణ చేసి శుభ్రంగా ఒక కొబ్బరికాయను 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఖడ్గమాల చదవాలి అంటే భయపడిపోతున్న వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే గురుముఖంగా తీసుకోవాలి అని చెప్పడం ఎప్పుడు ఉత్తమమేనండి, చాలా ఉత్తమం. అది అంటే గురుముఖంగా తీసుకుంటంలో పవర్ ఏంటంటారు? పవర్ ఏమిటంటే స్వతంత్రించి మనం తీసుకోవడం కన్నా కూడా దేవతల విషయంలో గురుముఖంగా తీసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సు ఉంటుంది, వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం ఉంటుంది. ఒక నామపారాయణ మనం చేస్తున్నాం అంటేనండి, దాంట్లో మనకి గురి కుదిరి మనం పూర్తిగా మన శక్తిని అంతా దానికి ధారపోసి ఆ నామపారాయణ చాలా శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు మనం నామపారాయణ చెప్తూ ఉంటాం, ఈ నామాన్ని శుచి శుభ్రతలతో ఒకే స్థానంలో కూర్చొని 108 సార్లు చదవండి అని చెప్తూ ఉంటాం లలితా సహస్రనామాలకి. దానివల్ల చాలా పవర్ ఉంటుందని చెప్తున్నాం. అలాగే ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా వీళ్ళు చదవాలి అంటే వీళ్ళంతా వీళ్ళు చదివేసుకుంటే ఎలా చదవాలి, దానికి శుచి శుభ్రతలు ఏంటి, నియమనిష్టలు ఏంటి, ఏ రోజుల్లో చదివితే ఎక్కువ శక్తి మనకు వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి గురుముఖంగా ఉపదేశం తీసుకొని చేసినప్పుడు మనకి ఒక పద్ధతిలో చదవగలుగుతాం. మనంతరం మనం చదువుకున్నప్పుడు ఏదో మామూలుగా లక్ష్మీ శాస్త్రం చదివినట్టు, విష్ణు శాస్త్రం చదివినట్టు ఖడ్గమాల కూడా చదివేస్తాం. అలా కాకుండా ఖడ్గమాలలో ఉన్న ప్రతి నామము నవావరణ పూజకు సంబంధించింది కనుక నవావరణ పూజ చేయటం అనేది చాలా పెద్ద శక్తిగల విషయం కనుక ఒక గురుముఖంగా మనం తీసుకున్నట్టయితే అది మనము ఒక ఉత్తమ పద్ధతిలో చేయగలుగుతాం, మనంతరం మనం కాకుండా. ఉత్తమ పద్ధతి. ఇప్పుడు అందరికీ గురువులు ఉండరు,
శ్రీలక్ష్మి గారు ఇప్పుడు గురుముఖంగా తీసుకోమని చెప్పారమ్మా మీరు, మాకు గురువులు లేరు ఎలా అంటారు? గురువులు లేకపోతే ఏమండి, మనకన్నా పెద్దవాడైన తల్లి తండ్రి, భర్త అనుకూలించి సహకరిస్తే భర్త, లేకపోతే సోదరుడు చక్కగా అనుకూలించి మనకి ఉపదేశం ఇస్తే సోదరుడు. అసలు ఇవన్నీ పెద్దవాళ్ళు ఎవరికి ఏమి తెలియవండి. ఇప్పుడు మేము ఇప్పుడే ఈ మధ్య ఆధ్యాత్మికంలోకి వెళ్తున్నాము, మరి మేము ఎట్లా అని అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏమిటి? అంటే ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మికతకు వస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఇది పెద్ద జటిల సమస్యలాగా కనిపించకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఖడ్గమాల చదవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు, మీకన్నా పెద్దగా ఉన్న వాళ్ళని, వయసులో పెద్దవాళ్ళని, అంటే తల్లి తండ్రి కన్నా పెద్ద గురువులు ఎవరికీ లేరు. ముందు తల్లి ప్రథమ గురువు. అందుకని తల్లి దగ్గర శుభ్రంగా మీరు అనుమతి తీసుకోండి. అమ్మ, ఇవాళ నుంచి నేను ఖడ్గమాల చదవాలనుకుంటాను, నువ్వు అనుమతి ఇవ్వు, నీ ఆశీస్సులు నాకు అందజేయి. అంటే ఆమెకి ఏమి తెలియకపోయినా, ఆమె ఏమీ తెలియకపోయినా అమ్మవారిని ఒకసారి వేడుకొని, తల్లి ఇవాళ నుంచి మంచి రోజు నువ్వు ఖడ్గమాల మొదలుపెట్టు ఆవిడ అనుమతిస్తే దాన్నే మనం ఆదేశం కింద ఉపదేశం కింద అనుకోవచ్చు. లేదు, ఖడ్గమాలకి ఎలా ఉపదేశం చెయ్యాలో తెలిసినటువంటి తల్లి అయితే ఆ రకంగా కూడా ఆవిడ ఇవ్వచ్చు. ఇప్పుడు మాకంతా మా తల్లిదండ్రులే నేర్పించారండి. నేను ఏ గురుముఖంగానూ కూడా నేనేమి లలితా సహస్రం కానీ, ఖడ్గమాల స్తోత్రం కానీ, లలిత అష్టోత్తర శతనామాలు నేను రాశాను కూడా. లలిత అష్టోత్తర శతనామాలు రాసినప్పుడు నేను ఏ గురువు దగ్గర తీసుకోలే. మా నాన్నగారు ఆ పుస్తకం రాయాలనుకుని వెళ్ళి, పెద్ద సంస్కృత పండితులు మహాకాళి వెంకట్రావు గారు అంటే చాలా పేరున్న మనిషి. ఆయన పుత్రిక అయ్యుండి మీరు ఆయన దగ్గర అనుగ్రహం తీసుకుంటే చాలా గొప్ప విషయం అండి. ఇంకా గురువులు ఏమిటండి, ఇంకా గురువులు ఆయనకే చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇంకా ఆయన కన్నపిల్లలకి ఆయన ఎంతో చక్కగా చెప్పుకుంటారు. ఇప్పుడు శృంగేరి ఆస్థాన జ్యోతిష పండితుడైనటువంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మా నాన్నగారికి శిష్యులు. ఏంటండి ఇంకొకసారి చెప్పండి? శృంగేరి ఆస్థాన జ్యోతిష పండితులైనటువంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మా నాన్నగారికి శిష్యులు. ఇంకేమిటండి, మీ నాన్నగారికి అంత శిష్యులు ఉన్నప్పుడు శృంగేరి ఆస్థాన జ్యోతిష ఆస్థానానికి భారతీ తీర్థస్వామి వారు వారిని పిలిచి, శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారిని పిలిచి ప్రత్యేకించి ఈ స్తంభపు నీడ ఎలా పడుతోందో చూపించు, ఆ రోజుల్లో ఈ స్తంభం నీడలా పడుతోందని వారిని జ్యోతిష్ శాస్త్రరీత్యా, గణిత శాస్త్రరీత్యా, వాస్తు శాస్త్రరీత్యా అన్ని పరిశోధనలు చేయించి, ఏమిటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి చేత శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు పరిశోధించి అన్నీ అన్వేషించి ఆ స్తంభం యొక్క నీడ ఆ రోజుల్లో, అంటే శృంగేరి ఆలయ స్థాపన చేసిన విద్యారణ్య స్వామి వారి సమయం నుంచి ఈ రోజు వరకు దాన్ని ఎవరూ నిరూపించలే. కానీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఆ విషయం భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వచ్చి నిరూపించి ఏ సమయానికి సూర్యుడు అక్కడ వచ్చి ఆ స్తంభం నీడ పడుతుందో వారు చూపించగలిగారు. అన్ని రోజులు అన్ని సంవత్సరాల చిక్కుముడి ఎందుకంటే భారతీ తీర్థస్వామి వారు పిలిపించారు, హైదరాబాద్ నుంచి వారిని పిలిపించి ఈ విషయాన్ని నాకు నువ్వు చెప్పవలసింది, జ్యోతిష్ శాస్త్రం ఏంటి, వాస్తు శాస్త్రం ఏంటి, గణిత శాస్త్రం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్రంలో గణిత శాస్త్రం కూడా ఉంటుంది కనుక వారన్నీ క్రోడీకరించి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి అద్భుతమైన పాండిత్యం గలవారండి. వారికి దేవి ఉపాసన చాలా ఉంది. వారు అన్నీ కూడా ఏంటంటే దేవి ఉపాసన పరంగానే మొత్తం శాస్త్రం అంతా చెప్పడం నాకు తెలుసు. అంటే వారి దగ్గరికి నేను తరచూ వెళ్ళొస్తూ ఉంటాను. ఆ వెళ్ళినప్పుడు వారు ఆ దేవి ఉపాసనలో కళ్ళు మూసుకొని అనేక విషయాలు చెప్పేస్తారు. అంతేగాని తిథివార నక్షత్రాలు చూడటము, డేట్ ఆఫ్ బర్త్లు తీసుకోవడము ఇవన్నీ చాలా తక్కువ, ఏమీ ఉండవు. ఆ వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటే ముఖం చూసి చెప్పేస్తారు. లేదు కొంచెం మనం వివరం ఏదన్నా చెబితే ఆగమ్మ అంటారు. వారి మీదకి అమ్మవారు అలా ఆవహించినట్టు అయిపోతుంది. కళ్ళు మూసుకుంటారు, వారి ఒళ్ళంతా రోమాంచితం అవుతుంది. చక్కగా ఆ దేవి పరాత్పర కళ అంటారుండి, ఆ దేవి యొక్క పరాత్పర కళలని ఆయన ముఖంలో ఉట్టిపడుతూ ఉంటాయి. వారు కళ్ళు మూసుకొని చాలా మటుకు చెప్తారండి. ఏది పేపర్ చూసి చెప్పడం నేను చూడాల చాలా మటుకు. ఒకవేళ ఏదైనా పేపర్ మీద పంపించిన ఆ పిఏలు వాళ్ళు ఉంటారు కదా, పంపించిన ఒకసారి ఇలా కాగితం చూసి ఇలా పడేస్తారంటే తర్వాత కళ్ళు మూసుకొని వారు అమ్మవారి ఆదేశాల ప్రకారం చెప్తూనే ఉంటారు. అంతటి మహానుభావులు మా నాన్నగారికి శిష్యులు అవటం అది మా మహాకాళి వంశంలోనే, ఆ చరిత్రలోనే ఒక గొప్ప ప్రత్యేకమైన విషయం అండి. చాలా చాలా. ఇంకొకటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ సభల్లో అన్నా వారు
మహాకాళి వెంకట్రావు గారి శిష్యుడిని నేను. నాకు గురుపుత్రిక విజయశ్రీ గారు అని చెప్తూ ఉంటారు. సో అద్భుతం అండి, అద్భుతం అండి, అద్భుతం. ఈ ఆయన మీరు ఉన్న కాలంలో మేము ఉంటాం కూడా మా అదృష్టం, మీ అదృష్టం, చాలా అదృష్టం. ఇప్పుడు ప్రతి ఆదివారం మనకి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి వార ఫలితాలు వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాయి. వారు మహాపండితులు. ఇంతకీ ఏంటంటే మా నాన్నగారు మాకు ఖడ్గమాల ఆదేశించారు. ఆయన పూజ చేయించేవారు, దగ్గరుండి నవావరణ పూజ మా చేత చేయించారు. బంగారపు రేకు మీద చెక్కిన శ్రీచక్రం ఉండేదండి. బంగారపు రేకు మీద శ్రీచక్రం చెక్కినటువంటి ఒక బంగారు శ్రీచక్రం మా ఇంట్లో ఉండేది. దాని మీద ముందు అసలు మేము దేవీ నవరాత్రుల్లో ఓం ప్రథమం గణపతి పూజ అయ్యాక నవావరణ పూజ చేస్తే దేవీ మందిర ప్రవేశార్హత కల్పించాలని అనేవారు నాన్నగారు. అందుకని మేము ముందు నవావరణ పూజ చేసే తర్వాత సహస్రానికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే దేవి మందిర ప్రవేశం జరగాలంటే ఆ నవావరణ పూజ చేయాలి ముందు. ఆమెను ఆహ్వానించాలి. అలా నాన్నగారు మాకు పరమ అద్భుత, ఇదేదో అంటే అతన్ని పరమ గురువు పరమేష్టి గురువు అంటారే, మాకు గురువు కాదు, పరమ గురువు కాదు, పరమేష్టి గురువు మా నాన్నగారు. అందుకని మహాకాళి వెంకట్రావు గారి కడుపున నేను పుట్టడం, అంతటి మహానుభావుడు ఉపదేశించినటువంటి ఆ ఖడ్గమాలని నేను ఇవాళ రోజున రచించాలనుకోవటం, దాని గురించి మన ఛానల్లో ప్రసంగించాలనుకోవడం అంతా మా తల్లిదండ్రుల ఆశీస్సులేనండి. ఆ రకంగా అష్టోత్తర శతనామావళి కూడా మీ వారు రాయాలనుకొని పరమపదించడంతో అదృష్టం నాకు దొరికింది. మీ అమ్మగారి ప్రోత్సాహంతో మీరు రాశారన్నారు. అవును. ఖడ్గమాల కూడా నాన్నగారు ఉపదేశించి మా చేత ఆచరింపజేసినప్పటి నుంచి నాకు ఖడ్గమాల అంటే చాలా ఆకర్షణ అండి. రోజు ఖడ్గమాల చేయకూడదని కొంతమంది అనేవారు. నాకేం అవదని నేను మనసులో అనుకునేదాన్ని, వాళ్ళతో వాదించేదాన్ని కాదు. దేవుడి విషయాలు నేను ఎప్పుడు వాదించనండి. నాకేం అవదులే అనుకునేదాన్ని. కాలేజీకి ఎంత టైం అయిపోతున్నా నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్ని అవటంతో ఎప్పుడు పొద్దున్నే పరుగులు ఉండేవి మాకు. అయినా సరే ఖడ్గమాల పారాయణకి గట్టిగా 5-6 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. అన్ని దేవి నామాలే. గబగబా అమ్మవారి నామాలు చదువుకొని ఏదో ఇంట్లో ఉన్న బెల్లం ముక్క అరటిపండు నైవేద్యం పెట్టి కాలేజీకి పరిగెత్తిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నాకు అంతా ఈ రోజు వరకు మంచిగా జరిగిందండి. నాకు ఏది కూడా ఖడ్గమాల పారాయణ గబగబా చేసి పరిగెత్తడం వలన, లేకపోతే ఖడ్గమాల ఎవరిదో ఉపదేశం తీసుకుని చదివితేనే ఏదో ఫలితం వస్తున్న దీనివల్ల నాకు అంటే ఆ లలితాదేవి ఆశీస్సుల వలన నాన్నగారి ఉపదేశం ఉంది. నేను ఎంత తొందరలో అయినా చదువుకొని వెళ్ళిపోయేదాన్ని. ఈ రోజు వరకు అమ్మవారి సేవలో జీవితం గడిపే అదృష్టమే నాకు దొరికింది. కానీ ఇంత సదాశివ కుటుంబ సభ్యులు మనసులు దోచేసుకున్నారు కదండి. అంతా మీ అందరి సహకారం దోచుకున్నారు. ఖడ్గమాల, అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామాలకి ఫలితాలు ఇన్ని అద్భుతంగా అందిస్తున్నారు. అంతే కదండి, అందరి మనసుల్ని దోచేసుకున్నారు. మీ నాన్నగారి పేరు ఎలా తలుచుకుంటున్నారో మీ పేరు కూడా అలాగే కొన్ని తరాల పాటు తలుచుకుంటారండి. అంతా అమ్మవారి అనుగ్రహం అండి. చాలా చాలా సంతోషం అండి. ఖడ్గమాల గురించి ఇంకొక రోజు మనం ఖడ్గమాల గురించి మనం వివరంగా ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాము. కాకపోతే ఖడ్గమాల రచన ప్రారంభం కొనసాగింపులో ఉంది. ఖడ్గమాల గురించి కూడా మనం మన సదాశివ కుటుంబం ప్రేక్షకులందరితో కూడా తరచూ మనం చర్చించుకుంటూ ఉందాం. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు పౌర్ణమి కదండి? అవునండి. ప్రతి పౌర్ణమికి మనం ఒక స్పెషల్గా అమ్మవారి పుస్తకము, లలిత సహస్రనామాల ఫలితాల పుస్తకము, కామాక్షి దీపము, పసుపు కుంకుమ జవాది పంపిద్దాం అనుకుంటున్నామండి. అవునండి. ఇవన్నీ పంపిద్దాం అనుకుంటే ఇది మనం లక్కీ డ్రాలోంచి కాకుండా కంప్యూటర్కి వదిలేసామండి. అవునండి. ఏఐ టెక్నాలజీతో అవును, ఎవరు రెగ్యులర్గా అమ్మవారి ప్రోగ్రామ్స్ ఇష్టము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసిన వాళ్ళకి, ప్రతిరోజు కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇవన్నీ మన ఆదేశాలు కావండి, యూట్యూబ్ వారి ఆదేశాలు. అంతే, యూట్యూబ్ వారి ఆదేశాలు అంతే. వాళ్ళవి కూడా మనం గౌరవించాలి కదా. మనం యూట్యూబ్లోనే మనం ప్రేక్షకులకి, మన కుటుంబ సభ్యులకి, మనకి వారధి, భగవంతుడికి భక్తుడికి వారధి అన్నట్టుగా యూట్యూబే వారధి. యూట్యూబ్ ఆదేశించిన మేరకు అమ్మవారి ప్రోగ్రాం ఇష్టం అనుకుంటే ముందు ఒక నమస్కారం లాగా అనుకొని ఒక లైక్ చేసి అమ్మవారిదంతా విని దానికి తగ్గట్టుగా విన్నది ఏమిటి అన్నది కామెంట్ పెట్టి చేసేవారికి మనము పౌర్ణమి రోజున పసుపు కుంకుమ జవాది
లలితా సహస్రం పుస్తకము, తర్వాత కామాక్షి దీపం, ఇవి మనం ఇవ్వాలని అనుకున్నాం కదండి. ఎవరు ప్రతిరోజు రెగ్యులర్గా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వారికి మన కంప్యూటర్ ఎన్నుకున్న వారికి పెడుతూ ఉంటారు, అందరూ పెడుతూ ఉంటారు. కానీ కంప్యూటర్ సెలెక్ట్ చేసిన వారికి చూడండి, యూట్యూబ్ కామెంట్లు కొందరికే సెలెక్ట్ చేసి యూట్యూబ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవును, అట్లా కంప్యూటర్ సెలెక్ట్ చేసిన వారికి మనం ఇవన్నీ అందిద్దాం అనుకుంటున్నాం. కంప్యూటర్ ఈ పౌర్ణమికి ఎవరిని సెలెక్ట్ చేసి అమ్మవారి కామాక్షి దీపం ఎవరింటికి వెళ్తుందో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ద్వారా తెలియజేయండి. తప్పకుండానండి. పౌర్ణమి రోజున మా తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ నుంచి అందుకోబోయే జాబిలమ్మ ఎవరో మేము ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాము. జాబిలమ్మ పేరు పెట్టారు. జాబిలమ్మ పౌర్ణమి రోజున అందుకోబోయే జాబిలమ్మ ఎవరంటే మంగళంపల్లి అన్నపూర్ణ ధవళేశ్వరం. మంగళంపల్లి అన్నపూర్ణ ధవళేశ్వరం. ఇంటి పేరు ఎంత బాగుందండి. ఎంత బాగుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంశానికి చెందినటువంటి ఈ అన్నపూర్ణ గారికి ముందు అనేక అభినందనలు. అమ్మ, మీరు పౌర్ణమికి చక్కగా ఒక అంటే పౌర్ణమి వెన్నెల లాంటి చక్కటి తెల్లని హృదయంతో అమ్మవారు మీకు పుస్తకాన్ని అందజేస్తోంది. అందుకే మిమ్మల్ని జాబిలమ్మ అంటం జరిగింది. జాబిలమ్మ గారు, మీరు ఈ పుస్తకం అందుకొని కామాక్షి దీపాన్ని చక్కగా వెలిగించుకొని పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి లలితా సహస్రంలో ఉన్నటువంటి ఫలితాలన్నిటినీ హాయిగా చదివి మీకే సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గ పరిష్కారం దాంట్లో వెతుక్కొని మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మంగళంపల్లి అన్నపూర్ణ గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. మీకు త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు కామాక్షి దీపము, పుస్తకము, కుంకుమ, పసుపు కుంకుమ, జవ్వాది అందిస్తారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు పౌర్ణమి రోజు మీరు అందుకుంటున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. శ్రీమాత్రే నమః.